హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఫ్రీన్ బ్లాగ్స్. ఇది సెకండ్ డే. మేము వచ్చాం ఇక్కడ జలవిహార్కి వచ్చాం. జలవిహార్కి ఎంట్రీ టికెట్ వచ్చి పిల్లలకైతే పెద్దవాళ్ళకి వేరే ఉంది, కానీ 3 అడుగుల కన్నా హైట్ ఉన్న వాళ్ళందరూ కూడా 450 తీసుకున్నారు. సరే ఇంక తప్పదు కదా అని 450 ఇచ్చి టికెట్లు అందరికీ, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఒకటే అయింది. ఇంకా తీసుకొని ఇంకా నుంచి వెళ్ళాం. చెకింగ్ చేసి లోపలికి పంపించారు. అక్కడ ట్యాగ్ వేస్తున్నారు. ఆ ట్యాగ్ వేసిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు. సమ్మర్ కదా, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎండ కూడా ఎక్కువ ఉంది. మేము అంత జనం ఉండరేమో అనుకున్నాం, కానీ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఎవరి ట్యాగ్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. అది వాటర్లో తెరిచిన ఓడకుండా ఉండడానికి ట్యాగ్ హ్యాండ్గా వేస్తున్నారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అలా అందరూ కలుసుకొని లోపలికి వెళ్ళాం. ఇక్కడి నుంచి అలా కిందకి వెళ్ళిన తర్వాత లోపలికి ఉంది ఇదంతా కూడా, మెట్లు దిగి వెళ్ళాలి. బస్సుల్లో కూడా వచ్చారు, దూరం నుంచి వచ్చినట్టున్నారు. సమ్మర్ కదా, ఇంకా పిల్లలకి హాలిడేలు ఉండటం వల్ల అందరూ సరదాగా వస్తున్నారు. జలవిహార్ అంటే ఎప్పుడుదో పాతది కదా, వస్తారా రారా అనుకున్నాం, కానీ బాగానే ఉన్నారు. సో అలా గొంతులు వేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అఫీ అఫీ ఒకతే వెళ్ళిపోతుంది, చూడండి ఎలా వెళ్ళిపోతుంది. మాకు తెలియక ఈ రూమ్లోకి వెళ్ళిపోయాం. దీంట్లో ఏంటంటే మనం డ్రెస్ తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన లాకర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కాదన్నారని మళ్ళీ బయటకు వచ్చేసాం. ఆ ఫ్రంట్ ఉంది అదంతా కూడా. ఇక్కడ మనం లాకర్స్ పెట్టుకుంటే కనుక మన లగేజ్ ఏదో ఉంటుంది కదా, దానికి సంబంధించిన లాకర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో మనకి డ్రెస్సెస్ అవి ఇస్తారు, ఫుల్లో దిగడానికి అయ్యి. ఇదే కౌంటర్ ఇది. ఇక్కడ అయితే మనం డ్రెస్సెస్ తీసుకోవడానికి ఉంది. డ్రెస్కి 100 రూపీస్ పే చేయాలి. 30 రూపీస్ తీసుకొని 70 రూపీస్ మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. తర్వాత జెంట్స్కి అయితే పక్కనే ఉంది రూమ్, అది లేడీస్కి అటువైపు ఉంది. ఇక్కడ నుంచి చేంజ్ అయిన తర్వాత లగేజ్ అవి ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేసి ఇలా. కానీ కింద నేల చాలా వేడిగా ఉంది, పిల్లలు కాలుతుందని చెప్పి అన్నారు. అక్కడ సైడ్ అయితే రెయిన్ డ్యాన్స్ జరుగుతుంది. అక్కడ చూసారా పైన కనిపిస్తుంది. ఇదంతా పూల్. దీనికి అలలు వస్తాయంట. అది టైం టు టైం 20 minutes వస్తాయి. దాని తర్వాత మళ్ళీ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ తర్వాత ఇది స్టార్ట్ అయిన తర్వాత దీనికి వస్తారు. టైమింగ్స్ ఇచ్చారు, దాని ప్రకారం అప్పుడు 12 ఎంత అయింది, 10-20 minutesలో మీకు అలలు వస్తాయి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, జనం ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి, పిల్లలతో ఎందుకు అని చెప్పి మేము ఇలాగా ఉన్నాం. ఫ్రంట్ ఇట్రండి. రే రే వాచి వెళ్ళారా, ఇక్కడ రా.
వినరా ఎలా రమ్మను ఏయ్ ఎలా రమ్మనే అఫ్రిన్ ఏమైంది వేసుకోకండి ఎవరైనా ఆడుకోండి వాజీ అక్కడ వెళ్ళగా ఎత్తుకుంది జాగ్రత్త అక్కడి నుంచి రాకు వాజీ వాజీ చూసారా ధ్యానం చేస్తుంది ఎలా ఉందో అలా కూర్చోరాకే క్యాప్ కలజోడు పెట్టుకొని వాజీ వాజీ ఓ దొల్లుతూనే ఉన్నారు పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు ఎఫీ నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు వాజీ ఈవిడెవరో కానీ కూర్చొని స్నానం చేస్తుంది వాజీ ఎగిరి గంతులేస్తున్నారు అక్కడ వాటర్లో ఏమైనా కూర్చుంటాయేమో అని చెప్పి చాలా భయపడ్డాం వాజీ వద్దు ఫోన్ ఎక్కడ తడిసిపోద్ది అని చెప్పి దాని కవర్ కూడా తీసుకున్నాం ఏ కంటుంది చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటుంది వద్దంటుందా పిల్ల వద్దులే వదిలే కలజోడు ఇదిగో అన్నప్పుడు వెళ్ళారు మా కెమెరా సరిగ్గా దొరకలేదు చెయ్యి అడ్డేసి రచ్చ రచ్చ చేస్తారు మా మమ్మీ వెళ్ళందా రాదండి ఇక్కడే ఉంది అక్కడ కూర్చుంటే ఇంకా కిందకి అయిపోతుంది దీనికి ఇది నైట్కి ఇదే ఇక్కడే కరెక్ట్ నేను తీసుకొచ్చిన ఇది నైట్కి ఇదే కరెక్టే ఇక్కడ ఆడుకొని నేను తీసుకొస్తాను అక్కడ అయితే కూర్చోడానికి ఉండలేదు వద్దొద్దు అలాగా నువ్వు వెళ్ళు లేగు నువ్వు కూర్చోది ఇక్కడ చెప్పండి వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏంటో తెలియదు వాటర్ అయితే ప్యూర్గా ఉంది అప్పి నువ్వు ఇట్లా ఆడుకో నీ ఐదు ఎక్కడ సరిపోద్ది ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము బయట ఉన్నాం లోతే పెద్ద ఎక్కువేం లేదు సరిపోయిందా కింద చేసేది బామ్మగా ఏ గవర్నమెంట్లో ఉన్నాను ఏ వాజీ వెళ్ళరా అరే అప్పి ఇలాగే ఇలాగే ఇప్పుడు టైం అవుతుంది అలా స్టార్ట్ అవుతాయి చూడండి ఇది లైట్గా వస్తున్నాయి కదా కూర్చో చిన్ని అలా పట్టుకొని బీచ్కి వెళ్ళిన ఫీలింగ్ ఏముంది బాగుంది అలా ఉండి కొలిది కూడా చాలా హెవీగా వచ్చినాయి అది చూసారా మనం అలా కూర్చుంటే ఎక్కడ మూవ్ చేసేస్తుంది నువ్వు లేపగా కూర్చొని చిని కూర్చొని మా బీచ్లోకి వెళ్తే ఎలా అయితే ఉంటుందో పెట్టలతో అలాగే ఉంది
నా ఫోన్ లేదు బాగానే ఉంది. పట్టుకో బాగా పట్టుకున్నాడు, అలా పట్టుకో. ఇలా కూర్చొని ఉన్నాం. ఎక్కడే పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారని చెప్పి అని పట్టుకొని, కానీ అది మూవ్ చేయడం మాత్రం ఉంది. బాగా కూర్చోండి, కూర్చో కూర్చో ముందు. వద్దు. వీడియోని రివర్స్ పెట్టాను సరదాగా ఎలా ఉంటుందని చూసి. బాగుంది కదా. వచ్చిన వాళ్ళన్నీ ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. పైగా కూర్చో, పై కూర్చో. ఇది వచ్చేదని ఉంటుంది. ఇది ఇది వచ్చేదని అంటుంది. వద్దు వద్దు, స్పీడ్ ఎక్కువైపోయింది. ఏమవుతుంది సముద్రం వాటర్ వాటరే కదా. నేను తీసుకొస్తా ఎత్తుకొని తీసుకోండి. ఏంటి పట్టుకొని ఆడ మా అబ్బాయి వద్దా ఇలా రండి. ఇవే ఆయా నేను అదంతా లేదు. అవతల వచ్చి మీద పడిపోతున్నారు. ఇందాక అలాగే కాలు దగ్గర పెట్టి తగ్గింది.
అగో బాగా వెళ్ళాడు వస్తాడు కాలు గట్టి తగులుతుంది అందరూ వస్తాడు కూర్చోచ్చు రండి అదే అందరం కూర్చోచ్చురా హ్యాపీ అబ్బా దగ్గర కూర్చో ఇంకా దిగిన తర్వాత ఎవరు రమ్మంటే రారు కదా, చాలాసేపు నుంచి ఇంకా రమ్మన్నా ఎవరు రావట్లేదు. ఇంకా బలవంతంగా ఇంకా రండి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొచ్చాం. అబ్బా దగ్గర కూర్చో ఫోటో ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. రెయిన్ డ్యాన్స్కి వెళ్దాం అని చెప్పి అనేసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళి ప్లేస్ మాత్రం ఎండకి చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. అవి చూడండి నడిచేస్తుంది అవి ఎండలో. ఎత్తుకుంటారా డ్యాన్స్ వేస్తున్నారు. ఆ పిల్లడు గుండెలు వేస్తున్నారు. దగ్గరగా రండి అది దాని బాగానే ఎంజాయ్ చేశారు దగ్గర దగ్గర తెగేసేస్తుంది డ్యాన్స్. అందరూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. దగ్గర మమ్మీ చేత మమ్మీ చేత ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోయాం. ఆకలేస్తున్నా కదా ఏదైనా తిన్నా తర్వాత చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ రైడ్కి వెళ్దాం. ఆల్రెడీ చేశాను. పెట్టావా
ఫోటోది. ఈ పూలు అయితే వచ్చి ఓన్లీ లేడీస్కి, పిల్లలకి లేడీస్ అంతే, ఇంకా జెంట్స్ ఎవరు ఎలా లేదు. ఇంకా పిల్లలు అలా వెళ్ళి పైకి వెళ్ళి కింద చేరుతున్నారు. ఆ వ్యూ వస్తే చూడండి. ఓన్లీ లేడీస్కి. కాఫీ వాజ్ ఇద్దరు వస్తుంది. అలా పైకి వెళ్ళి పైనుంచి కిందకి రావాలి. పిల్లలుగా భయపడతారు కదని చెప్పి ఎక్కువ మళ్ళీ వెళ్తా ఉన్నారు కానీ అక్కడి నుంచి తీసుకొచ్చేదామని చూసింది, కానీ వాళ్ళు వస్తారా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఈ ఎదురుకు వస్తారు. ఈ ఎదురు నుంచి అలా తిరిగి అటు ఇటు తిప్పేశారు. ఈ లోపలికి వెళ్ళారు. బకెట్ ఉంది కదా, బకెట్ నుంచి వాటర్ పడుతుందని చెప్పి ఇంక ఇక్కడ వాటర్ పడుతుందని పిల్లలైతే రావడానికి ఇష్టపడరు కదా. అది ఎక్కనే ఎట్రండి ఎట్రండి ఇదా 120.
ఏంటి ఎక్కడికి ఇంతనా జారినాయండి జారులు లాక్కో స్లో ఇది అవి వాటర్తో ఫ్లో అవుతాయి వస్తుంది అయ్యో ఏయ్ మమ్మీ వస్తుంది ఆగు వస్తుంది పరిగి ఫాస్ట్గా ఎలాగా కాదు నిజమే ఇది కబడ్డీ కోచ్ ఇస్తారు అలా ఉంది చెడ్డీలు గిడ్డీలే తెస్తుంది అది చూడు అదే బైకి ఎదిగో ఏది కింద ఇదే మమ్మీ ఇక్కడ ఉందా ఎలా వెళ్ళారు ఆయన చూసి వెనకాల వస్తారండి పిల్ల రావడం మంచి చూస్తుందా ఎక్కడా అడిగో ఒక్కోసారి రౌండ్ ఏం చేస్తే అయిపోద్ది అంతే అదేండి ఇది అంటే ఆ 4 వేస్తే 4 వేసినట్టు ఉంటుంది వాళ్ళకి నీకు అర్థమైందా అంతోటి ఇదోటి వేస్తే 4 వేసినట్టు ఉంటుంది వచ్చేస్తారు అది వస్తుంది బాజీ బెదిరింది దూరంగా వచ్చండి లేదు ఏం బెదర అదేం అడక్కు రేయ్ వచ్చే అది స్టెప్ మొత్తం ఉడుగు గుండైపోవాలంట మోకాలు తగినా ఐరన్ చూసాను చిన్న మోకాలు తగిలి దెబ్బతింది అవి కాదు పెచ్చని నువ్వు దాన్ని పట్టుకున్నావు దాన్ని పక్క పెట్టాలి కానీ ఆడు ఎదురు నుంచి ఆడు వచ్చి అన్నాడు కదా అవికైతే రా వచ్చేయండి రండి మళ్ళీ బట్టలు మార్చుకొని ఏమైనా తిని అప్పుడు అదేం చూద్దాం
ఎంతసేపు ఇది అందరేమో. ఫిష్ స్పా అని చెప్పేది అన్నారు. దీనికి 70 రూపీస్, సారీ 50 రూపీస్ తీసుకున్నారు. కాళ్ళు అలా పెట్టగానే అవి అలా వచ్చేస్తున్నాయి చేపలు. గిండెత్తనా ఒక 10 మినిట్స్ అంతా ఇచ్చే టైం ఇది. 10 మినిట్స్లో అవి స్పా ఏం చేస్తున్నాయంట. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీ చెప్పమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీకోసం ఆఫ్టర్ గంట కొద్దిగా మర్చిపోండి. ఏంటి? బాయ్. చిన్న క్యూట్ ఉన్నాయి కదా. క్రికెట్ ఆడతా అన్నారు వీళ్ళు. క్రికెట్ ఆడతా అని చెప్పి వెళ్ళారు కానీ వాళ్ళు 24 బాల్స్కి ఒక బాల్ కూడా కొట్టలేదు. ఇది ఫుడ్ కోర్ట్. ఇది ఫుడ్ కోర్ట్ చూడండి, అస్సలు ఖాళీ లేదు. ఇక్కడే కూడా 90 మూవీ ఏదో ఉంది, అది దానికి కూడా వెళ్ళాం. ఆ మూవీ చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఫుడ్ తిందా అంటే ఏది బాగోలేదు, ఇంకా బయటకు వచ్చాం. ఇది ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఇది ఒక పిజ్జా హట్ ఉందని చెప్పి వచ్చాం. ఇక్కడ ఫుడ్ దొరుకుతుందేమో అని. నీరా కేఫ్ ఇది. ఇక్కడ కళ్ళు దొరుకుతుందంట. ఇది చూసారా, ఈ థీమ్ ఎలా ఉందో. కళ్ళు తయారు చేస్తున్నారు ఇదంతా కూడా. ఈ రూట్లోకి వెళ్తారా? ఇది అంబేద్కర్ స్టాచ్యూ. ఇది మొన్న రీసెంట్గా ఓపెన్ చేశారు కదా. అది ఎప్పుడుదో ఆయన అటు చూపిస్తున్నారు, అంబేద్కర్ అటు చూపిస్తున్నాడు. కాదు మరి అంబేద్కర్ అటు చూపిస్తుండే. ఇది అంబేద్కర్ స్టాచ్యూ. ఇది దీని పక్కనే మనకి ప్రసాద్ ఐమాక్స్ ఉంది. దీని దగ్గర కూడా ప్లేస్ చాలా ఉంది పార్కింగ్ చేయడానికి కూడా. ఇది ప్రసాద్ ఐమాక్స్. ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఇది పిజ్జా హట్. కేఎఫ్సి ఉంది, పిజ్జా హట్ పక్కనే ప్యారడైజ్ ఉంది. ఇంకా ఫుడ్ ఎలా కావాలి కదా ప్యారడైజ్కి ఉంది, పక్కన ఉంది. ఇదిగో ఇది ప్యారడైజ్. ఈ లోపల లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ప్యారడైజ్ పార్కింగ్ చేసుకొని ఇంకా ఫుడ్ తిందాం అని చెప్పి వెళ్ళి ఇంకా వెంటనే ఫుడ్ తినేసి వచ్చేసాం. బాగుంటుంది ప్యారడైజ్, టేస్ట్ అయితే బాగుంది. అక్కడి నుంచి ఇంకా మూవ్ అయ్యి ఇంటికి వచ్చేసాం.